ఒకప్పుడు తండ్రి పేరు నిలబెడతాడా అన్న వాళ్ళకి నిలబెట్టి మీసం మెలెట్టి మెగాస్టార్ కొడుక మజాక అని ప్రూవ్ చేసిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందామా? ఇప్పుడు నాకు ఎంట్రుక మేమందరం వెనకాల క్వాలిటీగా ఉంటాం. RRR సినిమాలో 1000 మంది మధ్యలో పడేస్తే వాళ్ళు నెట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి ఎలాగైతే నిలబడ్డాడో, ఈ ఇండస్ట్రీలో ఎంత మంది మధ్యలో పడేసినా నెట్టుకుంటూ వచ్చి నంబర్ 1 గా నిలబడగల సత్తా ఉన్న స్టార్ మెగా పవర్ స్టార్. హిట్ అయితే డైరెక్టర్ వల్ల, ఫ్లాప్ అయితే రామ్ చరణ్ గారి వల్ల అని చెప్పి కామెంట్లు చేశారు. అప్పుడు వచ్చిన రంగస్థలం అనే ఒక సినిమా. రంగస్థలం అనే ఒక సినిమా అప్పుడు వచ్చింది. నోరెత్తిన ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జై కొట్టాడు. కామెంట్లు చేసే ప్రతి ఒక్కరూ కామ్ గా చూస్తుండిపోయారు. నేను ఇప్పుడు చెప్తున్నా, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. అంజనాదేవి కొడుకు ఆ చిరంజీవి ఎలా పుట్టాడో, సురేఖమ్మ కొడుకు నీ చిరంజీవి కూడా అలాగే పుట్టాడు. ఇది మరో చిరంజీవి అంతే, ఎరక్ కొట్టాడు అంతే. Can't expect. You can expect national award for Ram Charan. కానీ గ్లోబల్ స్టార్ అనేది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు. అది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు. ఇక్కడ ఉన్న హీరోలందరినీ తట్టుకొని, వాళ్ళందరినీ నెట్టుకొని, చిరంజీవి గారి కొడుకుగా పేరు నిలబెట్టుకొని, ఎంత ఎదిగినా చేతులు పట్టుకొని ఉన్నాడు కాబట్టే ఈరోజు గ్లోబల్ స్టార్. Il est